వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ సర్కిల్ కార్యాలయం ముందు సోమవారం అలైవ్ అరైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్వాల్ సిఐ ప్రశాంత్ ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఒక ప్రతిజ్ఞ వేద్దాం వీళ్ళందరితో. సరే, మనకు ఎక్కువ మరణాలు జరుగుతుంది, దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మీ అందరికి ఇక్కడ పిలిపించడం జరిగింది. మేడం గారు మెడ్చల్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చారు, సార్ మన డీసీ గారు మున్సిపల్ ఆఫీసు, మేము పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరం కలిసి మీకు అందరికి కూడా అందరికి తెలిసిన విషయాలే, కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము కొంతమందికి చెప్తే మీరు ఇంకా చెప్తూ ఉంటే అందరికి అవేర్నెస్ వస్తుంది. దానివల్ల యాక్సిడెంట్ లో మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఒకటే, ఇంకా ఏం లేదు. ఇబ్బంది పెట్టడము ఇదేంది ప్రతిరోజు మాకు తెలియదు అనుకుంటారు కానీ దాంట్లో ఏం లేదు. ఒక ఇంట్లో మనకు కావాల్సిన ఒక వ్యక్తి యాక్సిడెంట్ వల్ల మంచి ఏజ్ లో ఉన్న వాళ్ళు మనం ఏదన్నా చనిపోతే ఎంత బాధ ఉంటుంది. మామూలుగా వచ్చిపోయిన వాళ్ళకు ఒకరోజు ఆయన చనిపోయిన కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది అందరికి తెలిసిందే కదా. ఆ విధంగా అలాంటి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టినాము. కాబట్టి ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే, టూ వీలర్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. మైనర్లకు పిల్లల తల్లిదండ్రులు కూడా బండ్లు ఇస్తున్నారు. ఆ మైనర్ అబ్బాయిలకు బండ్లు ఇవ్వకండి. దాంట్లో పెట్టేటప్పుడు ఏంటంటే లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ధరించండి, తాగి డ్రైవింగ్ చేయద్దు, ఓవర్ స్పీడ్ పోకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. ఎంత లిమిట్ ఉందో దాని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆ మైనర్లకు బండ్లు ఇస్తున్నామంటే బాధ్యత ఎవరిది? పేరెంట్స్ దే. వాళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ట్రాఫిక్ వాళ్ళు మాకు అన్యాయంగా చలాన్ రాస్తున్నారు, వీళ్ళకు పని పాట లేదనుకుంటున్నారు. కానీ ఆ విధంగానే చేస్తే మీలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో తప్పితే మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తారన్న ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. రాత్రి 1 గంటకు కూడా నిలబడి ట్రాఫిక్ డే అంతా ఉదయం చేసి నైట్ కూడా ఆ ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఉద్దేశం ఏంది? ఆ విధంగా చేయడం బట్టి చాలా మటుకు యాక్సిడెంట్లు తగ్గినాయి, మరణాలు కూడా తగ్గినాయి. ఇప్పుడు తాగినోడు ఏమంటారు, సార్ నేను తాగినా సార్ నాకు ఏం చేస్తుందో తెలియదు. ఆ విధంగా భయంతోనైనా తగ్గుతాయన్న ఉద్దేశంతో ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దాన్ని చాలా పెట్టడం అనేది జరుగుతుంది. సో అది ఇంతకు ముందు దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తగ్గినాయి కదండి. చాలా మటుకు భయం ఉండదు కదా. వాళ్ళు ఇక్కడ వరంగల్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఏంటి వరంగల్లో ఏం గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు? ఈ తాగుబోతుల గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తున్నది, ఆ రూట్ లో పోవద్దు, ఇక్కడ నడుస్తుంది ఈ రూట్ లో పోవద్దు అనేది వాళ్ళు చూడాలి. సో అలాంటివి కూడా మేధావులు ఉన్నారు మన దగ్గర. సో మీరు తాగండి, మీ ఇష్టము, అలసిపోతారు, తాగండి. దాన్ని తాగి డ్రైవింగ్ చేయకండి. కాన్సెప్ట్ అదే. మీరు తాగేది మనకు ఒక ఫంక్షన్ పోతున్నాం కదా, మనకు తెలుసు కదా అక్కడ అన్ని ఉంటాయి. అప్పుడు ఏం చేసుకోవాలి, ఒక డ్రైవర్ను పెట్టుకుందాం, క్షేమంగా పోతారు. వానికి కూడా మనము ఉపాధి కల్పించిన అవుతాము. దానివల్ల మనం కూడా సేఫ్గా వస్తాం కదా. నాకేం కాదు, నాకు అందరు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, ఫలానా తెలుసు, పిల్లలు పెద్దలు తెలుసు అని అట్లాంటివి కాకుండా తాగి నడపద్దు. ఒకటి ఫస్ట్ మెయిన్. దానివల్ల మ్యాక్సిమం యాక్సిడెంట్ అవుతున్నాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ విధంగా మీకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా మాకు కూడా సహకరిస్తారు. దీనివల్ల భవిష్యత్తు మంచి అబ్బాయిలు చనిపోతే ఏమవుతుందంటే మనం ఒక అసెట్ ను కోల్పోతాం, ఫ్యామిలీ కోల్పోతాం. దాని తర్వాత మనం కూడా ఒక అసెట్ కోల్పోతాం. వాళ్ళు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ ఉంచబోమని
ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మద్యం లేదా మత్తు పదార్థాలు ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము పాదచారులు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని వారి మార్గాధికారాన్ని నిర్దేశిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వాహనాలను అధిగమిస్తామని మరియు మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని బీమా మరియు డ్రైవింగ్ లైసెన్స్ కాలుష్య ధృవీకరణ పత్రం చట్టబద్ధమైన పత్రాలను అందుబాటులో మరియు తాజాగా ఉన్నాయని నిర్దేశించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని